President, Chairman of today's program and MLC, Senior BJP leader Sri Ramchandra Rao Garu, Senior journalist from Delhi Sri Mayank Singh Ji, Sri Bucharaj Garu, Srimati Madhavi, Sri Ramakrishna, all the distinguished and eminent participants in this session today, my namaskars to everybody. మనము ఇండియా చైనా బోర్డర్ స్టాండ్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అన్నిటికంటే ముందు 8 నెలల క్రితం గల్వాన్ వ్యాలీలో అమరులైనటువంటి 20 మంది మన భారతీయ వీర సైనికులకి శ్రద్ధాంజలిని సమర్పించడం మనందరి కర్తవ్యం. మీ అందరి తరఫున కల్నల్ సంతోష్ బాబు, అమరులైన వీర జవాన్లందరికీ శ్రద్ధాంజలిని సమర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. There is a saying in English, you cannot choose your parents. మీ తల్లిదండ్రుల్ని మీరు చూస్ చేసుకోలేరు. యు ఆర్ బార్న్ టు అ గివెన్ సెట్ ఆఫ్ పేరెంట్స్. ఇఫ్ ఐ డూ ఎ ప్యారడీ టు ఇట్, యూ కెనాట్ చూస్ యువర్ నేబర్స్ ఈదర్. పొరుగు వాళ్ళని కూడా మీరు చూస్ చేసుకోలేరు. యూ హ్యావ్ టు లెర్న్ టు లివ్ విత్ దెమ్. భగవంతుడు భారతదేశానికి అన్నీ ఇచ్చాడు. తెలివితేటలు, ప్రకృతి వనరులు, సిరి సంపదలు, మంచి సంస్కృతి, సంస్కారము, సభ్యత అన్నీ ఇచ్చిన తర్వాత నారదుల వారు వచ్చారు భగవంతుడి దగ్గరికి. మీరు ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఏదో ఒకటి ఇచ్చారు. యూరోప్కి తెలివితేటలు ఇచ్చారు, అమెరికాకి సంపదలు ఇచ్చారు, ఆఫ్రికాకి సహజ వనరులు ఇచ్చారు, కానీ భారతదేశానికి అన్నీ ఇచ్చేశారు. భగవంతుడు చెప్పాడు, భారతదేశం నా సొంత ఇల్లయ్యా, ఇట్స్ మై ఓన్ కంట్రీ, మై ఓన్ ల్యాండ్. సో అవుట్ ఆఫ్ మై లవ్ ఫర్ ఇండియా ఐ గేవ్ ఎవ్రీథింగ్ టు ఇండియా. నారదుల వారు మరి ఆయన అన్నారు, ఇది మరి సమంజసమేనా? చరిత్రలో ఏమని రాస్తారు? భగవంతుడు పక్షపాతి అని రాస్తారా, రాయరా? భగవంతుడికి పక్షపాతి అనే ముద్ర పడడం సరైనదేనా, సమంజసమేనా? భగవంతుడు పాపం ఇదంతా ఆలోచించలే, భారతదేశం మీద ప్రేమతో అన్ని ఇచ్చేశాడు మనకి. ఎప్పుడైతే నారదుల వారు ఈ సమస్యను ముందు పెట్టారో భగవంతుడు కూడా కాస్త సందిగ్ధంలో పడ్డాడు. ఆయన అడిగాడు నారదుల వారిని, మీరే చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి, ఇచ్చేశాను వెనక్కి తీసుకోలేను అని. నారదుల వారు చెప్పారు, దానికి ఒక మార్గం ఉంది. ఒక పక్క పాకిస్తాన్, ఇంకో పక్క చైనా నిర్మాణం చేస్తే సరిపోతుంది నువ్వు ఇచ్చిన దానికని. It will be equal to what all you gave to India. Create one Pakistan on one side and one China on another side. So you have to learn to live with them. We took time to learn to live with them. Today, after 70 years, we have learned to live with a country like China also. Pakistan so మనకు ముందే చాలా మంచి అనుభవం వచ్చేసింది, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది. చైనాని అర్థం చేసుకుని చైనాతో సరైన రీతిలో వ్యవహారం చేసేటటువంటి అనుభవాన్ని సంపాదించడానికి మనకి ఒక నరేంద్ర మోడీ గారు కావాల్సి వచ్చింది. ఈ రోజున గల్వాన్ వ్యాలీలో ఏదైతే స్టాండ్ ఆఫ్ని మనం చూస్తున్నామో అది ఒకవైపున చైనా యొక్క ఆక్రమణ స్వభావాన్ని మనకి పరిచయం చేసేటటువంటిది. ది వెరీ నేచర్ ఆఫ్ చైనా యాజ్ ఎన్ అగ్రెసివ్ నేషన్, అగ్రెసివ్ పవర్. ది ప్రజెంట్ స్టాండ్ ఆఫ్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ దట్ అన్డౌటెడ్లీ. బట్ ఈజ్ ఇట్ ఎ న్యూ థింగ్ ఫర్ అస్? నాట్ జస్ట్ ఫర్ అస్, ఇట్స్ నాట్ న్యూ టు ఎనీ కంట్రీ ఇన్ ది వరల్డ్. సడన్గా ఒక రోజున చైనా డిక్లేర్ చేసింది 9 లైన్ అని ఒక లైన్ గీసేసింది వెస్ట్రన్ పసిఫిక్లో.
ఇండియన్ ఓషన్కి పసిఫిక్కి మధ్యలో ఉండే ఏరియాలో ఒక సముద్రంలో ఒక గీత గీసింది. ఆ గీత పేరు 9 డాష్ లైన్. చెప్పింది ఈ 9 డాష్ లైన్ హిస్టారికల్లీ మా బౌండరీ అని చెప్పింది. యూనిలేటరల్లీ డిక్లేర్ చేసింది ఇట్స్ అవర్ బౌండరీ. ఆ 9 డాష్ లైన్కి ఇటువైపున ఫిలిప్పీన్ వాళ్ళ భూమి ఉంది. భూమి అంటే వాళ్ళ ఇంటర్నేషనల్ వాటర్స్ ఉన్నాయి, హిస్టారిక్ వాటర్స్ అంటారు, అంటే ఒక దేశం యొక్క కంట్రోల్లో ఉండే వాటర్స్. మలేషియాకు ఉన్నాయి, ఇండోనేషియాకు ఉన్నాయి. వీళ్ళందరికీ చెప్పింది అబ్బాబే మీ క్లెయిమ్స్ ఏమీ పనికిరావు, నా 9 డాష్ లైన్ నా బార్డర్ అంతే అని. ఆల్ ఆఫ్ దమ్ had to silently suffer at the hands of China. China's స్వభావం అది. What is so different in Galwan Valley is that we are not silently suffering, rather we are strongly standing up to China. ఇప్పుడే మయాంక్ సింగ్ గారు కూడా చెప్పారు, చైనా యొక్క ఆక్రమణ స్వభావాన్ని ఛాలెంజ్ చేసి వాళ్ళ మన సైనికులు అక్కడ నిలబడి ఉన్నారు. మనం దాన్ని ఫెయిట్ కంప్లీట్గా తీసుకోవట్లేదు. ఇంకా మన భూముల్లోకి వచ్చి ఆక్రమించడము చైనా మొదటిసారి ఈ మార్చి ఏప్రిల్లో చేయలేదు. 1962 తర్వాత అనేక వందల సార్లు మన భూముల్ని, సరిహద్దులు ఉండే మన భూముల్ని ఆక్రమించి కొద్దిగా ఎలా అయితే గొంగళీ పురుగు ఆకు యొక్క చివరి భాగాల్ని తింటుందో, నిబ్లింగ్ ఏవే అంటారు ఇంగ్లీష్లో, అట్లా మన సరిహద్దుని నిబుల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చింది చైనా. వి కెప్ట్ క్వైట్ ఆల్ దీస్ ఇయర్స్. ఎక్కువలో ఎక్కువ మనం ఎప్పుడైనా మీటింగ్ జరిగితే కొద్దిగా నెమ్మదిగా మీరేమనుకోనంటే కొద్దిగా మా సరిహద్దులను అలా తినేయకండి అని అడుగుతూ వచ్చాం అంతే. బట్ ఫర్ ది ఫస్ట్ టైం టుడే we are standing up to them. We are asking them to go back. This is giving confidence not only to us, but to all those countries across 9 dash lane. They are all saying, at least you are standing up. Now you give us courage that we also should stand up. That is one important lesson that we have learnt in all these years. Never surrender to bullyism. Stand up. When you stand up, you know that your interests will be protected, but also more importantly, you will be able to influence the behavior of your adversary. చైనా యొక్క స్వభావాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రపంచంలో. చైనా పెద్ద దేశం, 140 కోట్ల మంది ప్రజల దేశం. ఇట్స్ ఎ రైజింగ్ పవర్. వీ హ్యావ్ నథింగ్ అగెనిస్ట్ దెమ్ యాజ్ పీపుల్, యాజ్ ఎ కంట్రీ, బట్ దే రైజ్ షుడ్ బి ఎ పీస్ఫుల్ రైజ్. వీ హ్యావ్ టు ensure, compel, persuade them to rise peacefully. ఇండియా ఒకవైపున సరిహద్దుల్లో చైనా యొక్క దుందుడుకుతనాన్ని దృఢంగా ఆపుతూ, రెండో వైపున ప్రపంచంలో సరైనటువంటి అలయన్సెస్, సరైనటువంటి స్ట్రాటజిక్ మూవ్స్ ద్వారా చైనా యొక్క స్వభావాన్ని మార్చి ప్రపంచంలో ఒక డిసిప్లిన్డ్, సివిలైజ్డ్ నేషన్గా చైనా ఎదగాల అనే ఒక లక్ష్యంతో ఇవాళ పనిచేస్తున్నది. ఇట్స్ ఏ two-pronged strategy. On the border, as Mayankji also mentioned, we are firmly standing up. గత 8 నెలలుగా మన సైన్యము దృఢంగా ఆ సరిహద్దుల్ని కాపాడడం కోసం నిలబడి ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఇంతకుముందు 4 దశాబ్దాలు 5 దశాబ్దాలు ఈ దేశంలో పరిపాలన చేశారో, పరిపాలన కాలంలో ఎవరైతే భూదాన కార్యక్రమం చేశారో, భూదానం అంటే వేణుబాబు గారి భూదానం కాదు, పాకిస్తాన్ వాడికి భూమినిచ్చేసి, చైనాకి భూమినిచ్చేసి,
భూదాన కార్యక్రమం చేసిన వాళ్ళు ఇవాళ మోదీ గారిని అడుగుతున్నారు, మీరు వాళ్ళు ఆక్రమిస్తుంటే ఏం చేస్తున్నారు అని. ఏం చేస్తున్నారు నేను చెప్తా. 60 ఏళ్ళు 1962 యుద్ధం అయిపోయి 60 ఏళ్ళు పూర్తయినాయి, 60 years. ఈ రోజు వరకు ఎల్ఏసిని డిఫైన్ చేయలేకపోయినాం మనం ఎల్ఏసి అనే పదాన్ని వింటాము. నా ముందు మాట్లాడిన ఇద్దరు కూడా ఎల్ఏసి అనే పదాన్ని వాడారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇట్స్ నాట్ బోర్డర్, ఇట్ ఇస్ యాక్చువల్లీ వేర్ ఈచ్ కంట్రీ హ్యాస్ కంట్రోల్. Where does your control end and where does China's control begin? It's only territory, line of control. Do you know that there is no agreement over what is the actual line of control? With Pakistan, there is one LOC, line of control. It's a demarcated, defined line. మనము పాకిస్తాన్ ఇద్దరు ఒప్పుకుంటాము, దిస్ ఈజ్ ఎల్ఓసి. దీనికి అటువైపు నువ్వు, ఇటువైపు నేనున్నా. బోర్డర్ కాదు అది కూడా. బట్ విత్ చైనా దెర్ ఇస్ నో అగ్రిమెంట్. 50 ఏళ్ల పాటు మాట్లాడి ఎల్ఏసి డిఫైన్ చేయలేకపోతుంది. ఇవి మమ్మల్ని అడుగుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, వాడు వచ్చేస్తారు లోపలికి, నువ్వు లైన్ డిసైడ్ చేయలే. యు ఆర్ హైడింగ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ బ్లేమింగ్ us. నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్లో దేశమంతా ఒక మాట మీద ఉండాలి, దాంట్లో రాజకీయాలు ఉండకూడదు. ఇవాళ మోదీ గారి ప్రభుత్వము పట్టుబట్టి ఎల్ఏసిని డిఫైన్ చేసే ప్రయత్నంలో ముందుకు పోతున్నది. వీ విల్ డిఫైన్ ఎల్ఏసి ఫస్ట్, దెన్ వీ విల్ టాక్ అబౌట్ ది బోర్డర్. ఇవాళ ఎందుకని మనం పట్టుబడుతున్నాం, నువ్వు వెనక్కి వెళ్లాల్సిందే అని. ఇప్పుడే మయాంక్ సింగ్ గారు చెప్పారు, అక్కడ కూర్చుంటే ఎటు చూసినా మంచుకొండలే, 18,000 feet, ఆక్సిజన్ లెవెల్స్ లో, ఎక్స్ట్రీమ్ వెదర్స్, చిల్, విండ్, టెంట్స్ కూడా ఉండవు. స్పెషల్ టైప్ ఆఫ్ టెంట్స్ తయారు చేస్తున్నారు. మన కాన్పూర్లో అంటే మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో తయారవుతాయి. స్పెషల్ టైప్ ఆఫ్ టెంట్, నార్మల్ టెంట్స్ వోంట్ స్టాండ్ దేర్. అందుకే ఓసారి నెహ్రూ గారు అన్నారు, నాట్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ గ్రోస్ దేర్. అది మన దగ్గర ఉంటే ఏంటి, వాళ్ళ దగ్గర ఉంటే ఏంటి అది. But we are saying no, it is our motherland. Each inch of our motherland is sacred for us. పవిత్రం మనకది. కాబట్టి ఈ రోజున మీరు వెనక్కి వెళ్ళవలసిందే అని చైనా మీద మనం ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఎందుకంటే we want to bind them to one LAC. They have to agree what is LAC. ఒకసారి LACని డిఫైన్ చేసిన తర్వాత then we will negotiate about the which territory belong to whom. ఈ రోజున మనము, మన సైన్యము, మన ప్రభుత్వము దృఢముగా ఆ విషయంలో నిలబడి ఉన్నది. we would like to have a solution soon. ఎందుకంటే సరిహద్దుల లోపల ఉండేటటువంటి టెన్షన్ కేవలము సైనిక పరమైనటువంటి ప్రభావాన్ని మాత్రమే చూపించదు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా నిర్మాణం చేస్తుంది. రెండు దేశాలకి కూడా, చైనాకి ఇండియాకి కూడా. కనుక రెండు దేశాలు తొందరలో ఈ మిలిటరీ లెవెల్ టాక్స్ ద్వారా కానివ్వండి, లేదా డిప్లొమాటిక్ టాక్స్ ద్వారా కానివ్వండి, దీనికి ఒక సొల్యూషన్ని రావాలి, ఒక నిష్కర్షకు రావాలి. బట్ యాజ్ ఐ సెడ్, ఇన్ ది ప్రాసెస్ వీ షుడ్ బి ఏబుల్ టు కమిట్ చైనా టు ది ఎల్ఏసి. 1993లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చైనాకు వెళ్ళారు. అంతకుముందు 1986లో చైనా అరుణాచల్ ప్రదేశ్లో సుందోరాంగ్చూ వ్యాలీ లోపలికి చొచ్చుకుని వచ్చింది, 20 కిలోమీటర్ల లోపలికి వచ్చింది. 86లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం, ఎంటైర్ పొలిటికల్ లీడర్షిప్ సైడ్ వస్తే వచ్చారులేండి, ఇప్పుడు దాన్ని పెద్ద ఇష్యూ చేయకండి, పొలిటికల్లీ ప్రాబ్లం అవుతుంది, కీప్ ఇట్ లైక్ దట్ అని చెప్పారు. There was one chief of army staff at that time, General Sundarji. General Sundarji did not wait for political clearance, immediately flew battalions into that area. Indian battalions in తీసుకెళ్ళి ఆ చైనా వాళ్ళ ముందు నిలబెట్టేశాడు ఆయన. It happened because of the determination of the then army chief General Sundarji. లేకుంటే రాజీవ్ గాంధీ గారు ఉండి చేసేవాడు కాదు ఆ పని ఆయన.
పొలిటికల్ క్లియరెన్స్ అడుగుంటే జరిగేదే కాదండి. 7 సంవత్సరాల పాటు ఇండియన్ ఆర్మీ చైనీస్ ఆర్మీ ఐబాల్ టు ఐబాల్ ఫేస్ టు ఫేస్ నిలబడ్డారు. 7 years. 1986లో స్టార్ట్ అయింది. 1993లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చైనాకు వెళ్ళినప్పుడు అగ్రిమెంట్ జరిగింది 2 దేశాల మధ్యలో. ఆ అగ్రిమెంట్లో దాన్ని పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్ అంటారు. ఆ అగ్రిమెంట్లో ఫైనల్గా సుందరాంగ్చూ వ్యాలీని మళ్ళీ వాళ్ళు ఖాళీ చేసి వెనక్కి వెళ్తారు అని అంగీకారం జరిగింది. ఆ అగ్రిమెంట్ టైంలో ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ది బీజేపీ లీడర్షిప్ వాజ్పేయిజీ అండ్ అదర్స్ అడ్వైజ్డ్ నరసింహారావుజీ, మీరు ఈ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఎల్ఏసీని డిఫైన్ చేయండి, ఎల్ఏసీ ఏ ఏ పాయింట్స్ మీదుగా వెళ్తుంది మీరు డిఫైన్ చేయండి అని అందరూ నరసింహారావు గారే సలహా ఇచ్చారు. నరసింహారావు గారు ప్రయత్నం కూడా చేశారు. హీ ట్రైడ్ టు ఇన్సర్ట్ దట్ క్లాజ్ డిఫైనింగ్ ఎల్ఏసీ క్లాజ్ ఇంటూ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్. ది చైనీస్ సెడ్ నో, ఆ క్లాజ్ మేము ఒప్పుకోం, వీ డోంట్ వాంట్ టు డిఫైన్ ఇట్. ఎందుకని? డిఫైన్ చేస్తే అక్కడ ఆగిపోవాలా, డిఫైన్ చేయొద్దు. 1993 agreement was signed without defining LAC. 93లో మీరు LACని డిఫైన్ చేస్తుంటే 2020లో ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంతకుముందు 1988లో, అంటే నేను చరిత్ర చెప్తున్నానంటే ఈరోజు మన విమర్శిస్తున్న వాళ్ళ కథ ఏంటన్నది తెలియడం కోసం చెప్తున్నా. 1988లో రాజీవ్ గాంధీ గారు, he was the first prime minister to go to Beijing after 1962 war. 62 war తర్వాత మన 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు అయిపోయినాయి. 88లో రాజీవ్ గాంధీ గారు వెళ్ళారు. యు నో ది డెసిషన్ రాజీవ్ గాంధీ టుక్. ఒక పక్క సుందరాంచూలో 2 సైన్యాలు ఐబాల్ టు ఐబాల్ నిలబడి ఉన్నాయి. రాజీవ్ గాంధీ గారి డెసిషన్ ఏమంటే సరిహద్దు గురించి మాట్లాడద్దు, ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఫ్రీజ్ ది బోర్డర్, టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్. బోర్డర్ గురించి మాట్లాడరు. మాట్లాడినప్పుడు కూడా చైనా వాడు ఏం చెప్తే దానికి సరెండర్ అయిపోతారు. దాని ఫలితాలను ఈ రోజున భారతదేశం 70 ఏళ్ల తర్వాత కూడా అనుభవిస్తున్నది. మీరు ఆ రోజున దృఢంగా వ్యవహరించిన కారణంగా. ఇవాళ భారత ప్రభుత్వము మోదీ గారి నేతృత్వంలో దృఢంగా వ్యవహరిస్తూ ఉంటే మమ్మల్ని కోసం చేస్తున్నారు. అండ్ ఐ అష్యూర్ యూ టుడే that the first step will be to make China commit to the line of actual control and go back behind LAC. అప్పటి వరకు మనం నిలబడి ఉంటాం అక్కడ. there are difficulties, but India is prepared to protect each and every inch of its territory. But friends, that will solve only one part of the problem. As I said, aggression is not new as far as China is concerned. China follows a 3-pronged strategy when it comes to India. The first is encirclement. China is encircling India through maritime activity. పోర్ట్లు కడుతున్నారు పాకిస్తాన్లో, జిబౌతీలో, హమ్మన్ తోట. ఇప్పుడే రామచంద్రరావు గారు శ్రీలంక గురించి చెప్పారు. వారు కొలంబో వెళ్ళారు కాబట్టి కొలంబోలోనే కనిపించాయి, శ్రీలంకలో ఎక్కడికి వెళ్ళినా కనపడతాయి. సౌత్లో హమ్మన్ తోట అని ఉంది, మహీంద్ర రాజపక్ష గారి సొంత ఊరు. ఆ ఊర్లో ఒక ఎయిర్పోర్ట్ అండ్ ఒక పోర్ట్ 2 కూడా చైనా వాళ్ళు కట్టారు. అప్పిచ్చారు, డబ్బులు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు కట్టారు. ఇట్స్ జోక్యులర్లీ సెడ్ దట్ హమ్మన్ తోట ఎయిర్పోర్ట్ ఈజ్ వన్ ఎయిర్పోర్ట్ వేర్ నాట్ ఎ సింగిల్ ఫ్లైట్ ఫ్లైస్. దేర్ ఇస్ వన్ పోర్ట్ వేర్ నాట్ ఎ సింగిల్ షిప్ యాంకర్స్. కట్టేశారు అంతే. కానీ ఆ పోర్ట్ ఇప్పుడు చైనా వాళ్ళ కంట్రోల్లో ఉంది. మయన్మార్లో పోర్ట్ కడుతూ ఉన్నారు. సో దే ఆర్ ట్రైయింగ్ టు ఎన్సర్కిల్ ఇండియా ఫ్రమ్ ది ఓషన్ సైడ్ అండ్ ఆల్సో త్రూ RCEP, BRI, through those schemes, trying to encircle from the top. So one is encirclement. Second is encouragement to Indian enemies. భారతదేశపు శత్రువు అంటే వాడికి చైనా ఫ్రెండ్, పాకిస్తాన్. ఇంకెక్కడెక్కడైతే మన పొరుగు దేశాల్లో భారతదేశం అంటే పడని వాళ్ళు ఉంటారో వాళ్ళందరితోటి చైనాకి దోస్తీ ఉంటుంది. ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఎనిమీస్.
బట్ థర్డ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఎంగేజ్మెంట్. చాలా అగ్రెసివ్లీ భారతదేశంలోనే తమ యొక్క మిత్ర బృందాన్ని నిర్మాణం చేసుకునే ప్రయత్నం కూడా చైనా చేస్తుంటుంది. చాలా మందితో ఎంగేజ్మెంట్ ఉంటుంది. సో దిస్ త్రీ-ప్రాంగ్డ్ స్ట్రాటజీ చైనా అడాప్ట్స్ టు మేక్ షూర్ India doesn't rise as a challenge. 21st century is the century of Asia. We must remember. Global power axis in the 20th century was somewhere between Western Europe and America. అంటే పసిఫిక్ అట్లాంటిక్లో మొత్తము పవర్ కాన్సన్ట్రేట్ అయి ఉండేది లాస్ట్ సెంచరీలో. యూరోపియన్ పవర్స్ ఆర్ స్ట్రాంగ్ పవర్స్, అమెరికా ఆఫ్ కోర్స్ ఈజ్ ద గ్లోబల్ పవర్. సో ఆ రెండింటి మధ్యనే గ్లోబల్ పవర్ యాక్సిస్ ఉండేది. బట్ ఇన్ 21st century దిస్ పవర్ యాక్సిస్ హ్యాస్ మూవ్డ్ టు ఇండో పసిఫిక్. ఇవాళ ఆ దేశాల కంటే పవర్ఫుల్ దేశాలు ఇక్కడ ఉన్నాయి, పాపులేషన్స్ ఉన్నాయి, మార్కెట్ పవర్ ఉన్నది, పర్చేజింగ్ పవర్ ఉన్నది, ఎకానమీస్ ఉన్నాయి. చైనా, జపాన్, సింగపూర్, ఇండియా, ఇండోనేషియా, బిగ్ ఎకానమీస్. వియత్నాం గ్రోయింగ్ ఎకానమీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఈ రీజన్లో చైనాకి పెద్ద కాంపిటీటర్ ఇండియా. కాబట్టి ఎట్లాగైనా ఇండియాని రైజ్ అవ్వకుండా ఆపాలా, ఇది చైనా ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని లాంగ్ టర్మ్ దృష్టిలో మనము ట్యాకిల్ చేయవలసి ఉన్నది. నేను ఇందాక చెప్పినట్టుగా వీఆర్ నాట్ అగెనిస్ట్ చైనా యాజ్ ఎ పీపుల్, యాజ్ ఎ కంట్రీ. దే ఆర్ లైక్ ఎనీ అదర్ కంట్రీ. లెట్ దెమ్ రైజ్. బట్ యువర్ రైజ్ షుడ్ బి పీస్ఫుల్. మీరు ఎదుగుతుంటే పక్కవాడు భయపడకూడదు. ఇవాళ చైనా రెండు రకాల ఛాలెంజెస్ మన ముందు పెడుతున్నది. మన ముందంటే ఇట్స్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ది హోల్ వరల్డ్. ఒకటి ఆర్థికపరమైన ఛాలెంజ్. బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా ఎదుగుతున్నది. సంతోషం, ప్రతి దేశము ఆర్థికంగా ఎదగాల. కానీ తన ఆర్థిక శక్తిని చైనా ఏ విధంగా వాడుకుంటుంది అనేది పెద్ద సమస్య. చైనా తన ఆర్థికమైన శక్తిని వాడి ప్రపంచంలో దేశాలని, ఇందాక డెట్ ట్రాప్ అనే ఒక శబ్దాన్ని, ఒక పదప్రయోగం చేశారు ఆయన, మయాంక్ సింగ్ గారు. డెట్ ట్రాప్. ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాన్ని ఇవాళ తన ఆర్థిక శక్తిని వాడి చైనా చేస్తున్నది. దాని విషయంలో ప్రపంచము జాగ్రత్తగా ఉండాలి. రెండోది, టుగెదర్ విత్ ఎకానమీ ఈజ్ ఇట్స్ టెక్నాలజీ. ఇవాళ టెక్నాలజీలో కూడా చైనా చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతూ టెక్నాలజీని వాడుకుని ప్రపంచంలో ఒక కంట్రోల్ని నిర్మాణం చేసే ప్రయత్నాన్ని చేస్తున్నది. ముఖ్యంగా సైబర్ టెక్నాలజీ, సెలెస్టియల్ టెక్నాలజీ, బియాండ్ సైబర్. మీరు పేపర్లో చదువుంటారు, ఒక 1 వీక్ క్రితం న్యూస్ వచ్చింది. ఆర్టిఫిషియల్ సన్ క్రియేట్ చేస్తారు వాళ్ళని, ఆర్టిఫిషియల్ సూర్యుడిని. అంటే ఇంకా నైట్ అనేది లేకుండా చేసేస్తారు. అంత దూరం పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే వాళ్ళ రోవర్ మూన్ మీదకి వెళ్ళి మూన్ నుంచి మంటిని తీసుకుని వచ్చి నిన్న ల్యాండ్ అయిపోయింది. మనము ప్రయత్నం చేసాము, కొద్దిగా అక్కడ వెళ్ళి అక్కడక్కడ పడింది అది. మనము టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా. బట్ టెక్నాలజికల్లీ దే ఆర్ సర్జింగ్ అహెడ్. ఈ రెండు ఏదైతే ఎకనామిక్ అండ్ టెక్నాలజికల్ రైజ్ ఆఫ్ చైనా ఉన్నదో, దిస్ హ్యాస్ బికమ్ అ బిగ్ ఛాలెంజ్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. దాన్ని ఎదుర్కోవాలంటే ఇండియా లాంటి దేశాలు ఎకనామికల్లీ కూడా స్ట్రాంగ్గా నిర్మాణం కావాల్సిన అవసరం ఉన్నది. టెక్నాలజికల్లీ కూడా మన సామర్థ్యం పెరగవలసిన అవసరం ఉన్నది. మన ప్రభుత్వము ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అందుకోసం ఎంకరేజ్ చేస్తున్నది. ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే ప్రభుత్వం యొక్క కార్యక్రమం ఉన్నదో, అది భారతదేశం యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం భారతదేశ ప్రజలందరినీ ఎంకరేజ్ చేసే ప్రయత్నము. చైనాస్ డెవలప్మెంట్, ఎకనామిక్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఈజ్ కంప్లీట్లీ గవర్నమెంట్ డ్రివెన్, స్టేట్ డ్రివెన్. మన దగ్గర ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఈ డెవలప్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి అని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందులో మన దేశపు ఇండస్ట్రీ, మన దేశపు ఇన్వెస్టర్ వీళ్ళ యొక్క పెద్ద పాత్ర ఉన్నది. ఎకనామికల్లీ, టెక్నాలజికల్లీ ఇండియా హ్యాస్ టు గ్రో స్ట్రాంగర్.
ముఖ్యంగా డీప్ టెక్ ఏరియాస్లో మనం చాలా వెనకబడి ఉన్నాం. మనం ఇన్నోవేషన్స్ కూడా చేస్తున్నాము అంటే డీప్ టెక్ ఇన్నోవేషన్స్ ఎక్కువ చేయడంలే, పెరిఫెరల్ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ చేస్తున్నాము. డీప్ టెక్ ఇన్నోవేషన్ వైపు ఇండియా దృష్టి వెళ్ళవలసిన అవసరం ఉన్నది. రెండవ పెద్ద ఛాలెంజ్ చైనా నుంచి మనకున్నది ది లీడర్షిప్, చైనీస్ లీడర్షిప్, ఎస్పెషల్లీ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్. Xi Jinping is a very aggressive leader. He has that great China dream. గ్రేట్ చైనా డ్రీమ్ అంటే ఒకప్పుడు వాళ్ళు చెప్పేవారు 100-year మ్యారథాన్ 2049 వచ్చేటప్పటికి చైనా ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండాలి. 2049 యొక్క గొప్పతనం ఏమంటే అప్పటికి చైనా యొక్క కమ్యూనిస్ట్ రెవల్యూషన్ వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. 1949లో మావో నేతృత్వంలో రెడ్ ఆర్మీ చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 100 years ఫ్రమ్ దేర్ ఈస్ 2049. బట్ చైనా ఒక సమస్యను కూడా ఫేస్ చేస్తున్నది. దట్ ప్రాబ్లమ్ ఈజ్ డెమోగ్రాఫిక్. చైనా ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్ట్ ఓల్డింగ్ సొసైటీస్, ఏజింగ్ సొసైటీస్. అక్కడ వాళ్ళు వన్ చైల్డ్ నరం పెట్టుకుని ఒక పెద్ద బ్లండర్ చేశారు. దానివల్ల ఇప్పుడంతా ముసలి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. నౌ షీ జిన్పింగ్ రియలైజెస్ కి 2049 వచ్చేటప్పటికి చైనాలో ఒక 60-70% మంది వృద్ధులు ఉంటారు. కాబట్టి 2049 వరకు ఆగలేము. 2030, 2035 నాటికే ప్రపంచంలో నెంబర్ 1 దేశం అయిపోవాలి చైనా. ఈజ్ ఇన్ ఎ హరీ, ఈజ్ అగ్రెసివ్, ఈజ్ ఇన్ ఎ హరీ, అండ్ ఈజ్ నాట్ లైక్ హిస్ ప్రీవియస్ లీడర్స్. ఈయన ముందుండే లీడర్లు కొంత కామ్గా ఉండే లీడర్లు. మావో తర్వాత ఒక 30-35 సంవత్సరాల పాటు చైనాలో ఒక విధమైన సోబర్ లీడర్షిప్ ఉండింది. డెంగ్ షియాఓపింగ్ అనే ఆయన లీడర్ అయ్యాడు. ఇప్పుడు ఇందాక రామచంద్రరావు గారు చెప్పారు అక్కడంతా క్యాపిటలిజం ఉన్నది, కమ్యూనిజం లేదని. ఈ చేంజ్ డెంగ్ షియాఓపింగ్ టైంలో వచ్చింది. వెన్ డెంగ్ బికేమ్ ది సుప్రీం లీడర్ ఆఫ్టర్ మావో, ఆయన 4 మోడర్నైజేషన్స్ అని తీసుకొచ్చాడు. ఆ మోడర్నైజేషన్స్ ద్వారా చైనాలో ఆర్థిక వికాసము, ఆర్థిక అభివృద్ధి, ఆధునికీకరణ కోసం ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఆయన అన్ని అమెరికా నుంచి కోకోకోలాని, పెప్సీ కోలాని అన్నింటినీ అలో చేశాడు. గొడవ చేశారు అక్కడ ఉండేవాళ్ళు కూడా. మనం కూడా విదేశీ వస్తువులు వస్తే మనం కూడా గొడవ చేస్తాం. బట్ చైనా ఈజ్ ఎ వెరీ ప్రాగ్మాటిక్ కంట్రీ. డెంగ్ ఏమని చెప్పాడంటే, యార్ ఖోలో దర్వాజా, खिड़की दरवाजा सब खोलो, थोड़ा बहुत मच्छर आएंगे आने दो, a few mosquitoes will come, let them come, a few insects will come, let them come, we will crush them. ఎయిర్పోర్ట్ కట్టారు. కమ్యూనిస్ట్ పార్టీలో చర్చ జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ, చైనా ఇస్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ టెక్నికల్లీ. కమ్యూనిస్ట్ పార్టీలో అరే హౌ కెన్ యూ గివ్ ఇట్ టు క్యాపిటలిస్ట్ పవర్స్, యూరోపియన్ కంట్రీస్ వచ్చి ఎయిర్పోర్ట్లు కడుతున్నాయి, హౌ కెన్ యూ అలౌ ఇట్, వాట్ విల్ హ్యాపన్ టు అవర్ కమ్యూనిజం. డెంగ్ సెడ్ కూల్లీ, సీ లెట్ దెమ్ కమ్ and build these things. His famous quote was, I don't care about the color of the cat as long as it is catching the mice. ఎలకల్ని పట్టుకుంటున్నంత వరకు పిల్లి రంగు ఏమైతే నాకేం సంబంధం. This was his attitude. And he said, you see, I am asking them to come and build airports in my country. Yes, if tomorrow I want to throw them out, I will throw them out. They cannot take these airports with them. They are with me. Ruthlessly pragmatic nation. But there was some sobriety in the last few years. Xi Jinping is different. Xi Jinping is aggressive. He is single-minded obsession. ఒక వెస్టర్న్ ఆథర్ రాశాడు, గ్రేట్ పవర్ ఆటిజం అంటారు. గ్రేట్ పవర్ అంటే డాక్టర్స్ ఉంటే తెలుస్తుంది ఆటిజం అంటే. ఆటిజం ఈజ్ ఏ డిసీజ్ by which you won't be able to communicate with others. You won't communicate, you don't understand what they are saying. It's an artistic state of mind. Today China is in a great power artistic state of mind. ప్రపంచం ఏమనుకుంటుంది ఆయనకు సంబంధం లేదు. బట్ సింగిల్ మైండెడ్ అబ్సెషన్, పెరిగిపోవాలా. ఇప్పుడు డిక్లేర్ చేశాడు, బై 2035 China wants to achieve its goals. So you are dealing with a leader who is ruthless, who is obsessed, who is artistic. You need to understand you are dealing with such a neighbor, in that
India also has its own ambition. It has to now strategize in such a way that how do you fit in this country in your long-term strategy? What is India's long-term strategy? Number one, we want to rise as an important global power. Prime Minister Modi garu, President Obama 2014లో కలుసుకున్నప్పుడు ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇష్యూ అయింది. మీరు చూడొచ్చు నెట్లో అవైలబుల్. ఆ జాయింట్ స్టేట్మెంట్లో ఒక లైన్ ఉంటుంది. ఇండియా వాంట్స్ టు రైజ్ యాజ్ ఎన్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ రెస్పాన్సిబుల్ గ్లోబల్ పవర్. మనం 2014లో మోదీ గారు వచ్చాక చెప్పాం, ఇంకా మనకేమి ఐ మీన్ వితౌట్ ఎనీ హెసిటేషన్ చెప్పాం, వి వాంట్ టు రైజ్ యాజ్ ఎ గ్లోబల్ పవర్. బట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ రెస్పాన్సిబుల్ గ్లోబల్ పవర్. నేను ఇందాక చెప్పానే, యువర్ రైజ్ షుడ్ నాట్ స్కేర్ అవే అదర్స్. సో ఇండియా ఆ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేసుకోవాలి. అందులో చైనా ఛాలెంజ్ మనం అర్థం చేసుకోవాలి. నేను చెప్పినట్టుగా ఈ 2 రకాల ఛాలెంజ్ చైనా నుంచి. రెండోది, ఇండియాకి సర్టన్ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ డిప్లొమసీ. Those cardinal principles were set right from the time of Jawaharlal Nehru. Number one, our core interest lies in Asia, our neighborhood. అందుకే 1947లో స్వాతంత్రం రావడానికి ముందే నెహ్రూ గారు ఏషియన్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ హోస్ట్ చేశారు ఢిల్లీలో. మార్చ్ 1947 we hosted Asian Relations Conference. 58 countries participated from the entire region. We always had interest in Asia. So Asia is our playground. So we have to strategize in a way that we remain in the leadership forefront in this regional politics. ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా this region has emerged as the most important region in the world. The power axis has today moved to your region. It's in the Indo-Pacific. Do you know that 50% of the world's container trade passes through Indian Ocean? 50%. 70% of the energy trade in the world happens in the Indo-Pacific region. 70%. 30% of the warships, anytime you watch from a satellite, 30% of the warships will be roaming around in this region. మన చుట్టుపక్కల తిరుగుతుంటాయి, సబ్మెరైన్స్ తిరుగుతుంటాయి. Today, the most important region. So our core interest lies here. In fact, it's a big challenge. మనకి we are obsessed with the West. మన obsession westward. Europe, America. మన entire bureaucratic setup, diplomatic setup is tuned to the West. నేను మొన్న వియత్నాం నేషనల్ డే కార్యక్రమానికి వెళ్ళా. Vietnam is one of the fastest rising and major challenges to China to our east. Vietnam. మీరు వియత్నాం గురించి ఎంత చదివితే అంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వస్తాయి బయటికి. వియత్నాం నేషనల్ డేలో నేను ఒక్కరంటే ఒక్కరు పేరున్న ఇండస్ట్రియలిస్ట్ని చూడలే. దెర్ వర్ 200 people. Delhi local people were there, but no big industrialist, no big official. వియత్నాం कौन जाएगा? అదే ఫ్రాన్స్, ఇంగ్లాండ్ డిన్నర్ పెడితే you will see who is who of Indian industry. Because we are still westward bound. Our thinking is westward still. We think कि हमारा future Europe में है, America में ही है. It's there. I'm not saying there is nothing there. It is there. But remember, your future in 21st century is to your east. That is why India's policy of look east and act east. ఇవాళ ఇక్కడ ఉండే హైదరాబాద్లో ఉండే ఇండస్ట్రీ కూడా అన్నిటికీ యూరోప్కి అమెరికాకి చూడక్కలే. లుక్ టు ఇండోనేషియా, లుక్ టు సింగపూర్, లుక్ టు వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్, సౌత్ కొరియా, జపాన్. మోదీ గారు ఒకసారి జోక్గా చెప్పారు, నువ్వు ఇట్టించిపోయినా అట్టించిపోయినా, ఈస్ట్కి చూసినా వెస్ట్కి చూసినా చివరికి అమెరికాకి వెళ్తావు. గ్లోబ్ ఇట్స్ ఇండియా, వరల్డ్ ఇస్ గ్లోబ్. కాబట్టి అరే ఇటు చూస్తే మళ్ళీ అమెరికా కనిపిస్తుందేమో అనుకోకలే. ఇటు చూస్తే కొద్దిగా అమెరికా యొక్క ఈస్ట్ కోస్ట్ కనపడుతుంది అంతే, వెస్ట్ కోస్ట్ కనపడుతుంది అంతే. కాబట్టి ఏం బెంగపెట్టుకోకలే, అమెరికా కనపడుతుంది మనకి. మన పిల్లలు మనవలు అందరూ ఉన్నారు అక్కడ, నాకు తెలుసు. బట్ వీ షుడ్ హ్యావ్ టు లుక్ టు ది ఈస్ట్. సో ఏషియా, ఎస్పెషలీ ఇన్ దిస్ రీజియన్, అవర్ అటెన్షన్ హ్యాస్ టు గ్రో. ఫైనలీ, వైల్ డూయింగ్ ఆల్ దిస్, వీ హ్యావ్ టు బి not giving up on our principle of bilateralism when it comes to our neighbors. చైనాతో మనకి డిస్ప్యూట్ ఉన్నది. ప్రపంచంలో చాలా దేశాలు
ఛాన్స్ దొరికితే ఇండియాని తమ కంపెనీలో ఒక పార్ట్నర్ చేసేసుకుందాం, మా బ్లాక్లో చేర్చేసుకుందాం అని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, డిఫెన్స్ ఇస్తాము, వెపన్స్ ఇస్తాము, జాయిన్ అవర్ బ్లాక్, లెట్ us create an alliance against China. India never plays such politics. Right from the time of independence, we decided we play politics of sovereign autonomy, but we play the politics of non-alignment. ఎవరికో ఎగనిస్ట్గా కూటములు కట్టేటటువంటి దౌత్యపరమైన విధానాలు భారతదేశానివి కావు. అందుకనే ఇప్పుడే మన క్వాడ్ గురించిన ప్రస్తావన వచ్చింది. Quad is an informal arrangement. Remember, Quad is not an alliance. Quad is an informal arrangement where 4 countries came together: USA, Japan, Australia, and India, essentially to discuss about trade, economy, people-to-people relations. It is not a military alliance. It's another matter. We do military exercises. మనం మిలిటరీ ఎక్సర్సైజెస్ చాలా దేశాలతో చేస్తాం. అట్లా ఒక మిలిటరీ ఎక్సర్సైజెస్ మలబార్ ఎక్సర్సైజెస్ అని మనం చేస్తుంటాం. దట్ ఈస్ ఎక్సర్సైజ్ ఓన్లీ టు నో ఈచ్ అదర్స్ నాలెడ్జ్ అబౌట్ టెక్నాలజీ, మిలిటరీ టెక్నాలజీ. ఇట్స్ నాట్ ఎ మిలిటరీ అలయన్స్. వెరీ ఇంట్రెస్టింగ్లీ, క్వాడ్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ 3 నెలల క్రితం జపాన్లో టోక్యోలో జరిగినప్పుడు 4 దేశాలు కలిసి మీటింగ్ అయిన తర్వాత ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇస్తాయి. జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వలే. 4 ఫారిన్ మినిస్టర్లు 4 స్టేట్మెంట్ వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోయించుకున్నారు. ఇన్ అవర్ స్టేట్మెంట్ వీ సెడ్ దట్ ఇండియా బిలీవ్స్ ఇన్ అన్ ఇన్క్లూసివ్, ప్రాస్పరస్, ఫ్రీ Indo-Pacific. Inclusive. Inclusive means we want all the stakeholders to come together. You don't create an architecture which is against one country. That's not the way to move forward. An inclusive architecture. In this inclusive architecture, we all should try and make sure that countries like China rise as peaceful countries, not as a threat or challenge to other countries, whether it is India or Taiwan or Japan or some other country. So friends, on these 2 fronts, this 2-pronged approach is what India is adopting today. One is, of course, on the border, as I said, proactive diplomacy together with strong ground posturing. Number 2, at the macro level, with a long-term vision of making India a frontline player in global politics, especially with a focus on our immediate neighborhood, the Indo-Pacific neighborhood. I thought this is where our relations of our 2 countries stand today. I thank Awareness for Action for providing this platform for me to speak to you. Namaskar.